ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే పాత వత్సరం
మరి యొక్క చివరి దినం ఈ ప్రాతకాల ఆరాధనలో ఇలాగున మనం కలుసుకొని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు. జన్మదినాలు మరి కాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా. ప్రతి దినము కూడా ఈ ప్రాతకాల ఆరాధనలో పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ ద్వారా ఈ యొక్క ఆరాధనలు మీకు అందచేయటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు దేవునికి వందనాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 103వ సంకీర్తన మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. 103వ సంకీర్తన మొదటి వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. 2వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ పాత వత్సరము అంతా 12 మాసాలు 365 దినాలు ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ప్రత్యేకించి క్రిస్మస్ పండుగ ఆరాధనలో పాల్గొని ప్రతి కుటుంబం బిడ్డలతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి దేవునికి వందనాలు. ఈ సంవత్సర కాలం అంతయు కూడా మన జీవితాల్లో ఎన్నో రకాలు ఈతి బాధలు, శ్రమలు, శోధనలు, వేదనలు, అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సర ఆరంభము నుండి సంవత్సర ముగింపు వరకు కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అందుకనే భక్తుడైన దావీదు గారు అంటున్న మాట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసినటువంటి ఉపకారము ఏమిటి, ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన మనం చేయాలి. మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ప్రాణము అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి భక్తుడు తన పొందిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణము, తన అంతరంగమున సమస్తమైన వాటితో తన కృతజ్ఞత తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన చేసినటువంటి మేలు నీ జీవితంలో ఏది కూడా నీవు మరువవద్దు అని తన ప్రాణము, తన అంతరంగమున సమస్తమైన వాటితో ఆయన మాటలు తెలియచేసుకుంటూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నా. కాబట్టి ఇదిగో గతించిపోతున్నటువంటి ఈ సంవత్సరం, మనం ఉన్నటువంటి సంవత్సరాంతము, ఈ చివరి దినం ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతను బట్టి వందనాలు. దేవుడు చేసిన మేళ్లు మరిచిపోయేవాడు కృతజ్ఞుడు అనే మాట. కానీ ఆయన చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునేవారు కృతజ్ఞులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క కార్యాలు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి అని దైవవాక్యము కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు నడిచినప్పుడు నీ త్రోవలు అన్నిటిలో కూడా ఆయన దూతలు కావలి ఉంచాడు. నీ యొక్క గృహములో నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నీ దూతలు కాపుదలు ఉంచాడు. 34వ కీర్తన 7వ వచనములో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించింది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. అపవాది దేవునితో అంటూ ఉన్నది, యోబు చుట్టూను కంచె వేశావు. అవును ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క సంవత్సరం ఆరంభము నుండి ఈ దినము వరకు కూడా ప్రతి గృహము చుట్టూ, ప్రతి విశ్వాసి చుట్టూ ఆయన కంచె వేయబడింది ప్రియులారా.
నీవు నడుచు మార్గాల్లో ఆయన దూతలు నీకు కావలి ఉంచాడు. నీ ప్రక్కను 1000 మంది పడిన, కుడి ప్రక్కను 10,000 మంది కూలిన అపాయము రాకుండా ఆయన చేశాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. ఆయన కనుదృష్టి నీపై సారిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. ఏమి చేసినప్పటికీ కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నామంటే దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుని యొక్క వాక్యములో ఈవేళ మనం చదువుకున్నటువంటి మాటలు 3వ వచనంలో అంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించినటువంటి దేవుడు. ఈ పాత వత్సరములో నీ వ్యాధి బాధల నుండి నీవు ఒకవేళ మరణానికి సమీపించినప్పుడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. దీనికి సజీవ సాక్ష్యము నేను అని మరల ఈ సంవత్సరాంత దినమును చెప్పటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి 25 సంవత్సరాల క్రిందట చావుగోతు నుండి నన్ను ప్రభు తప్పించారు, రక్షించారు, స్వస్థపరిచారు. ఇదిగో పదవి విరమణ చేసిన తర్వాత నా కుటుంబాన్ని, నా బిడ్డలతో అవిశ్రాంతమైన పరిచర్యలో సుదూర ప్రాంతాలకు తీసుకుని వెళ్లి పరిచర్యలో ఆయన నిలవబెట్టి గణపరచబడుచున్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. కాబట్టి నా జీవితంలో అనేకమైన మేళ్లు చేసిన దేవుడు మీ ప్రతి కుటుంబంలో, ప్రతి వారి యొక్క కుటుంబంలో అనేకమైన గొప్ప మేళ్లు చేశాడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందుకని దైవవాక్యము అంటున్నది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంతేకాకుండా ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించుచూ ఉన్నాడు. తిరిగి నీకేం చేస్తూ ఉన్నాడు? కరుణ కటాక్షాలు నీకు కిరీటముగా ధరింపచేస్తూ ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు మన మార్గాల్లో తన దూతను మనతో ఉంచిన దేవుడు. ఆయన హస్తాలతో మన హస్తాలు బట్టి మనలను ప్రతి మార్గంలో క్షేమకరంగా నడిపించిన దేవుడు. అనేకమైనటువంటి ఈతివాదాలు వచ్చినప్పుడు, కరువు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, నష్టాలు కలిగినట్లు, ఆపద కలిగినప్పుడు, కన్నీరు కలిగినప్పుడు ఆయన ఈ ఆపదలన్నిటి నుండి తప్పించాడే, నిన్ను రక్షించాడే, నీ సంతోషాన్ని ఇచ్చాడే, నీ కుటుంబంలో మేలుకరమైనటువంటి కార్యములు ఆయన జరిగించాడే. మరి యొక్క సంవత్సరాంతము ఈవేళ మనం దేవునికి, మన కుటుంబాలు, మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవద్దా అని ఒక ప్రశ్న మనం వేసుకో. ఎంతవరకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవిత కాలం అంతయు 146వ సంకీర్తనలో అంటాడు చక్కటి మాటలు. నేను బ్రతుకు కాలమంతయు అంటాడు ఇక్కడ 146వ కీర్తన 2వ వచనములో, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను. కాబట్టి పాతవత్సరములో దేవుడు మన కుటుంబాలను అనేక విషయాల్లో కాచి కాపాడి, కుటుంబాలను, బిడ్డలను కూడా ఆశీర్వదించి, దీవించి, ఉద్యోగాలిచ్చి, సంతానమిచ్చి, వివాహాలు చేసి, మనకి ఎటువంటి కొరతలు లేకుండా సమృద్ధినిచ్చినటువంటి దేవుడు మరలా మన ముందున్నటువంటి నూతన సంవత్సరంలో మనలను సజీవులుగా ప్రవేశపెట్టగలిగినట్లు గతిస్తున్నటువంటి సంవత్సరానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ముందున్నటువంటి నూతన సంవత్సరం కొరకు ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూద్దాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. ఈ యొక్క పాత వత్సరం దినముతో నా తండ్రి మా జీవితంలో ముగిస్తూ ఉన్నది. ఎన్నో రకాల ఆపదలు, అవమానాలు, ఎన్నో రకాల శోధనలు, వేదనలు, మరణములు మాపై దాడి చేసినప్పుడు నీ దూతల సంరక్షణలో మా మార్గాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాలు, మాకు మా బిడ్డలకు నీ దూతల కాపుదల ఉంచి మా చేయి పట్టి నడిపించి మాకు సమృద్ధి అనేటువంటి నాయన భౌతిక సంబంధమైన ఆహారం, నాయనా ఆధ్యాత్మిక సంబంధమైన జీవాహారమును అనుగ్రహించి నాయనా తిరిగి నూతన మాసములో ప్రవేశించటానికి మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంవత్సర కాలమంతా 365 దినాలు విడవక మొరవక నైనా ప్రతి నైనా మరి ప్రభు ప్రాతకాల ఆరాధనలు
అలాగనే తన పునరుద్ధరణ ఆరాధనలో మాకు తోడుగా ఉండి నాయన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నడిపిస్తూ నీ వాక్యాన్ని లోకానికి ప్రకటన చేయటానికి నా బిడ్డలు నలుగురికి నా తల్లి నా భార్యకు నాకు మీరు ఇచ్చిన అవకాశం ఆరోగ్యం ఆయుష్కాలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు తల్లిదండ్రులైన వారు నేను వారి బిడ్డలు తన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ నూతన సంవత్సరాన్ని చూడటానికి అందు ప్రవేశించి వర్ధలటానికి కృపచ్చమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.